సుజిత్ అన్న ఓజీ మూవీ రాసుకునేటప్పుడే ఆ క్యారెక్టరైజేషన్ అండ్ ఆ స్టోరీ రాసి వెర్షన్ వేశాక మొత్తం 5 గంటల 38 నిమిషాలు వచ్చిందంట బాబాయ్. అయితే ఇప్పుడు పార్ట్ 2 సిరీస్ కూడా బయట బాగా ట్రెండ్ ఉందిగా అని ఫిక్స్ అయ్యారంట. కానీ ఆ దమ్మున్న స్టోరీ కళ్యాణ్ బాబు గారు అయితేనే న్యాయం చేయగలరని చాలా రోజులు వెయిట్ చేసి మాడిఫికేషన్స్ అన్ని చేసి అన్నయ్య దగ్గరికి వెళ్లారు సుజిత్ ఏమో డైహార్డ్ ఫ్యాన్స్ అన్నయ్యకి. సర్ తో స్టోరీ సెట్టింగ్ లో ఉన్నప్పుడు ఓజీ స్టోరీ చెప్పాక స్టోరీ ఎక్సలెంట్ గా ఉంది సుజిత్, నువ్వు చెప్పిన స్టోరీ ఒక్క పార్ట్ లో 3 hours అవ్వదు కదా, నాకెక్కడో కొడుతుంది అన్నారంట సుజిత్ తో. సుజిత్ సార్ ఇది యాక్చువల్లీ 2 parts, ఓజీ 1 ఓజీ మెగా 2 అని నెక్స్ట్ ఉంటది అన్నారు. అన్నయ్య మనకి ఒక సినిమాకే టైం లేదు కదా అంటే నువ్వు మళ్ళీ పార్ట్ 2 అంటున్నావు, వర్కౌట్ అవుతులే లైట్ తీసుకో అన్నారంట. అయితే సుజిత్ అన్న ఏమన్నారంటే సార్ ఒక కామన్ డైరెక్టర్ ఒక హీరోతో సినిమా తీస్తేనే నార్మల్ గా హిట్ కొట్టారు, నేను మీకు ఒక డై హార్ట్ ఫ్యాన్, అదే నేను మిమ్మల్ని హీరోగా ఇమాజిన్ చేసుకుని డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటదో ఈ ఓజీ సినిమానే మీకు నిదర్శనం చేస్తా అన్నారంట. స్టోరీలో ఉన్న లైన్ ఎలివేషన్స్ కి సుజిత్ కి ఉన్న కాన్ఫిడెన్స్ కి సాహోలో సుజిత్ అన్న వర్క్ అనాలిసిస్ చేసి ఒక్క సిట్టింగ్ లోనే సుజిత్ అన్న స్టోరీ ఓకే చేశారంట పవన్ అన్న. అయితే అన్నయ్య ఒక్క కండిషన్ పెట్టారంట బాబాయ్, నువ్వు అనుకున్నట్లయితే తీసేయి, ఈ సినిమా మాత్రం నాకున్న బిజీ షెడ్యూల్స్ వల్ల చాలా డిలే అవ్వచ్చు అన్నారంట. అయితే సుజిత్ అన్న కూడా జీవిత కాలమైనా పర్లేదు సార్ నేను వెయిట్ చేస్తా మీతోనే సినిమా తీస్తా అన్నారంట. ఎంతైనా సుజిత్ అన్నకి సినిమా అంటే ప్యాషన్ కాదు పిచ్చబ్బా. ఓజీ ఇండస్ట్రీ రికార్డు బద్దలు కొట్టింది, మ్యూజిక్ తో తమనన్న దుమ్ము లేపుతాడు, ఇది మాత్రం పక్కా. అన్న కెరీర్ లోనే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ బాలీవుడ్ కూడా బెదిరిద్దబ్బా ఓజీ సినిమా వచ్చాక. బయట టాక్ అట్టుంది. మరి ఓజీ మూవీ గురించి మీ ఒపీనియన్ ఏంటో అలా కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తే హ్యాపీ అవుతాంగా.